ఇప్పుడు పోలీసుల పాత్ర ఏమిటంటే అక్కడ బయట నుంచి వచ్చిన వ్యక్తులకు వాళ్ళు కాపలా కాస్తారు. అంటే ఎందుకు వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఉన్నారు, ఎందుకు దొంగ ఓట్లు వేస్తారు, లేకపోతే ఏం పని వాళ్ళకని అడుగుతారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ లోకల్ వాళ్ళని కాపాడేందుకోసం వాళ్ళు పోలీసులు పెట్టుకున్నారు. తర్వాత పోలీసులు మరొక పాత్ర ఏమిటంటే ఎవరన్నా కానీ వాళ్ళ ఓటర్ స్లిప్తో తీసుకొని పోతా అంటే ఆ ఓటర్ స్లిప్ తీసేసుకొని వీళ్ళకి ఇవ్వడం, ఎవరైతే వాళ్ళ దొంగ ఓట్లు వేయడానికి వచ్చినారో పక్క నియోజకవర్గాల వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు పోలింగ్ బూత్లకు పోయి వాళ్ళు ఓట్లు వేయడం. అంటే అక్కడ క్లియర్గా ఎవరైతే ఓటర్ ఉన్నాడో అతని ఫోటో ఉంటుంది ఆ పేపర్ పైన. ఆ ఫోటో కూడా చూడకపోకుండా వాళ్ళకు ఓటుకు పర్మిషన్ ఇస్తున్నారు ఆ లోపల ఉండే ఆఫీసర్లు. ఖచ్చితంగా ఈసీ గమనించాలా, లోపల ఎవరైతే పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి ఈసీకి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ ఉన్నారు. కాకపోతే పోలీసును అడ్డం పెట్టుకొని ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారంటే, భారతదేశంలో మొత్తానికి కూడా ప్రజాస్వామ్యం ఎట్లా కూనీ చేయొచ్చంటే పులివెందుల ఎలక్షన్స్, ఒంటిమిట్ట ఎలక్షన్స్ చూస్తే ప్రజలందరికీ కూడా, భారతదేశంలో ఉండే ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంత దౌర్భాగ్యంగా, అంత దరిద్రంగా నిన్నటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసుకొని ప్రజాస్వామ్యం గెలిచిందని ఒకరు, మేము పులివెందులు గెలిచినామనేది ఒకరు, రాజశేఖర రెడ్డి గారి హవా తగ్గిపోయిందని ఒకరు, ఈ రకంగా మాటలు మాట్లాడుకుంటా వస్తా. అది ప్రజలే నిన్న చూసినాం. మా ఓటు మేము వేసుకుంటామని చెప్పేసి పోలీసులు కాళ్ళు పెట్టుకునే పరిస్థితిలో ఉంటే, ప్రజాస్వామ్యము ఓటు అంటే పోలీసు ఉండేది ఎందుకు? ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడేదానికి. లాస్ట్కు మేము ఓటేసుకుంటామా అని చెప్పేసి పోలీసులు కాళ్ళు పెట్టుకునే పరిస్థితికి దిగజారిపోయింది. అంటే ఒకసారి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. పులివెందులలో నిన్న బై ఎలక్షన్స్లో కావచ్చు, ఒంటిమిట్టలో కావచ్చు, ఏ రకంగా గవర్నమెంట్ అనేది, కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం ఏ రకంగా చేస్తారనో నిన్న అందరికీ కనిపిస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా దాంట్లో టీడీపీ పార్టీనే గెలుస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మామూలుగా ఒక గెలుపు ఎవరైనా గెలిచితే బాగా గెలిచినారంట, లేకపోతే ఎవరైనా కానీ బోటాబోటీగా అంటే టైట్గా జరిగితే బోటాబోటీగా గెలిచారంట. ఒకవేళ బ్రహ్మాండంగా గెలిచారనుకో, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచినట్టు సింగిల్ కావచ్చు 150 స్థానాలు గెలిచారనుకో, మొగోడరా గెలిచారంటారు. ఈరోజు కూటమి గెలిచింది. ఏ రకంగా గెలిచిందంటే, ఇప్పుడు స్కూల్లో లేకపోతే కాలేజీలో అడ్మిషన్స్, లేకపోతే ఏదన్నా కానీ ఉద్యోగాల అడ్మిషన్స్ కావచ్చు, ఏ రకంగా ఉంటాయంటే పురుషులు, స్త్రీలు, ఇతరులు అని పెట్టారు.